జై శ్రీమన్నారాయణ. మహాభారతంలో కృపాచార్యుడి గురించి తెలుసుకుందాం. మనందరికీ అహల్య తెలుసు కదా. అహల్య భర్త గారు గౌతమ మహర్షి. గౌతమ మహర్షి యొక్క మనవడు మన కృపాచార్యుడు. చాలా గొప్ప మంచి వంశంలో పుట్టాడు. వీళ్ళ నాన్నగారు కూడా మంచి తపస్వి. అయితే చిన్న వయసులోనే ఇతని చెల్లి ఇద్దరూ కూడా శంతన మహారాజు కొలువులోకి వచ్చారు. మరి ఆయన కృపతో పెరిగారు కాబట్టి ఇతనికి కృపుడు అని పేరు, ఇతని చెల్లికి కృపి అని పేరు. అయితే తండ్రి గారు మంచి తపస్వి అవడం వల్ల తన దివ్య దృష్టితో వీళ్ళు ఎక్కడున్నారో తెలుసుకుని అక్కడికి వచ్చి రహస్యంగా ధనుర్విద్యని ఈయనకి నేర్పి వెళ్ళిపోయేవాడు. ఈ కృపిని అంటే చెల్లిని ద్రోణాచార్యులు గారు వివాహం చేసుకున్నారు. కృపుడు అస్త్ర సంపద బాగా నేర్చుకుని కృపాచార్యుడు అయ్యాడు. అంతేకాదు పాండవులు ఇతన్నే ఆసరాగా ఉంచారు. ఎవరికి? పరీక్షిత్ మహారాజుకి.